సీఎం కప్ క్రీడా జ్యోతిని రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ప్రారంభం చేయడం జరిగింది. ఈరోజు ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండల కేంద్రాలను కూడా ఈ క్రీడా జ్యోతి కవర్ చేస్తూ క్రీడలలో ఉన్నటువంటి క్రీడాకారులు ఒక చైతన్యం తీసుకురావడం కోసం ఈ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో క్రీడల శాఖ మంత్రి శ్రీహరి గారి ఆధ్వర్యంలో జరిపేటువంటి కార్యక్రమం స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్గా శివశేఖర్ రెడ్డి గారు కూడా ఇస్తున్నటువంటి సందేశము ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ ఉంది. ప్రధానంగా విద్యార్థి దశ నుంచే క్రీడా రంగంలో కూడా యువకులను విద్యార్థులను తీసుకొని రావాలని, తద్వారా క్రీడల ద్వారా వారి శారీరక దారుఢ్యాన్ని పెంచుకోవడమే కాకుండా వారి మనో వికాసాన్ని పెంపొందించుకోవడమే కాకుండా చిన్ననాటి ఉండే గెలుపు ఓటముల పట్ల వారిలో ఉన్నటువంటి ఆలోచనను భవిష్యత్తులో వారి జీవితాల్లో కూడా ఏమైనా ఆటపోట్లు వచ్చిన తట్టుకునే శక్తినిచ్చేటువంటి ఈ క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పండి. ప్రధానంగా ఈ జిల్లాలో 17వ తేదీ నుంచి 22వ తేదీ వరకు గ్రామ స్థాయి, మండల స్థాయి ఆటల పోటీలు సుమారు 34 రకాలకు సంబంధించినటువంటి వాలీబాల్, గ్రామీణ ప్రాంత క్రీడకైనటువంటి కబడ్డీ, ఖోఖో, అథ్లెటిక్స్లో ఉన్నటువంటి వారిలో ఆటల పోటీల నిర్వహణ ప్రభుత్వం ద్వారా చేపట్టి ప్రతిభ గల వారిని ఎంపిక చేస్తూ వారికి ఒక ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని, ఒక స్ఫూర్తిని ఇవ్వడానికి కోసం ఈ సీఎం కప్ పేరిట ఈ జ్యోతి ర్యాలీ ఉందో రావడం మరి రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రత్యేకమైనటువంటి కృషి అనేటువంటి వాటి సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఒలింపిక్స్లో కూడా మన ప్రాంతం తెలంగాణ నుంచి కూడా పథకాలు రాబట్టడానికి కోసం చేసే ప్రయత్నంలో ఒక భాగంగా స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా తీసుకొని వచ్చి క్రీడా రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతూ ఉంది. నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు కల్పన చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు ఈ రాష్ట్రంలో 2 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి ప్రభుత్వం అన్ని వర్గాల అభివృద్ధి కోసం చేస్తున్న ప్రయత్నం కూడా మనం చూస్తున్నాం. అందులో భాగంగా క్రీడా రంగాన్ని కూడా ప్రోత్సాహం ఇవ్వాలని చెప్పి క్రీడా రంగాన్ని కూడా భవిష్యత్తులో క్రీడా రంగంలో వారికి ఉద్యోగాల కల్పనలు కూడా ముందుకు తీసుకురావడం చేసే ప్రయత్నంలో భాగంగా జరుగుతున్నటువంటి తీరుతెన్నుల్లో భాగంగా ఈరోజు ఇక్కడ ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి ఈ థాట్స్ లైట్ ర్యాలీ రావడం జరిగింది. క్రీడా జ్యోతిగా మనం ఏదైతే ఉందో పిలువబడుతుందో ఇది రావడం శుభదాయకమైన మాట సందర్భంగా చెప్తున్నాం. ఈ జిల్లాలో ఉన్నటువంటి క్రీడాకారులందరూ కూడా ఈ వేదికను ఉపయోగించుకొని మీ ప్రతిభను వెలికి తీసుకొని క్రీడలో ముందుకు రావాలని చెప్పని పిలుపునిస్తూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ క్రీడా జ్యోతి ర్యాలీ ప్రారంభం సందర్భంగా ప్రత్యేకంగా ఈ జిల్లా నుంచి ధన్యవాదాలు తెలియజేస్తాం. 17th జనవరి నుంచి రాష్ట్రంలో మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో సీఎం కప్ స్పోర్ట్స్ కాంపిటీషన్కి ఒక టార్చ్ ర్యాలీ ద్వారా ప్రారంభం చేయడం జరిగింది. ఇవాళ మేము సిరిసిల్ల పట్టణం నుంచి ఈ టార్చ్ ర్యాలీకి ప్రారంభిస్తున్నాం. దీని తర్వాత ఒక స్పోర్ట్స్ క్యాంపెయిన్ బండితో పాటు ఈ టార్చ్ ర్యాలీ అన్ని మండలాలు కవర్ చేసి లాస్ట్ ఒక 6 గంటలకి రుద్రాంగి కవర్ చేసి మళ్ళీ ఇక్కడికి కంప్లీట్ అవుతుంది. దీని తర్వాత మాకు వచ్చిన షెడ్యూల్ ప్రకారం మొదటిసారి మనకి గ్రామ స్థాయిలో 17 నుంచి 22 వరకు కాంపిటీషన్స్ ఉంటాయి. మనకి మొత్తం రాష్ట్రం నుంచి వచ్చిన షెడ్యూల్ ప్రకారం 44 గేమ్స్. దీంట్లో మన జిల్లాలో అవైలబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రకారంగా మేము 34 స్పోర్ట్స్లో కాంపిటీషన్ చేసి ఫస్ట్ గ్రామ స్థాయి, దీని తర్వాత మండల్ స్థాయి, దీని తర్వాత అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ, ఫైనల్గా మన జిల్లా స్థాయి స్థాయిలో కాంపిటీషన్స్ పెట్టి మా జిల్లా నుంచి టీమ్స్ తయారు చేసి రాష్ట్ర స్థాయి కాంపిటీషన్కి ఇక్కడ నుంచి పంపిస్తాము. మన జిల్లా వారికి రాష్ట్ర స్థాయిలో కూడా ఎక్కువ మంది ప్రైజ్లు రావాలి అదే కొరకు మేము ప్రయత్నిస్తున్నాము. వారికి రిక్వైర్డ్ ఫెసిలిటీ కానీ ట్రైనింగ్ కానీ అది ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము. దీని కొరకు మా యూత్ అండ్ స్పోర్ట్స్ ఆఫీస్ సైడ్ నుంచి మా పీఈటీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అందరూ కలిపి ఎఫర్ట్స్ పెడతాం. మన జిల్లాలో ఎక్కువ మంది పిల్లలు ఈ సీఎం కప్లో పార్టిసిపేట్ చేయాలి అని కోరుతున్నాం.